వెల్కమ్ టు సత్య కిచెన్. కందిపప్పు పచ్చిపప్పుతో కాకుండా ఈరోజు నేను మైసూర్ పప్పుతో కూర చేస్తున్నానండి. వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటాయి అన్నమాట. తర్వాత ఒక 4 టమాటాలు వేసుకొని ఎక్కువసేపు మగ్గించుకోవాలండి. ఈ కర్రీకి టమాటాలు కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయాక కొంచెం ఎక్కువ పులుపు తినేవారు అయితే కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, టేస్టీగా ఉండే మైసూర్ పప్పు కూర. ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.